హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రండి కాఫీ తాగుతారు. ఇదిగో నెస్కాఫే, అది పాల పొడిలో వేసుకున్నాం. బ్రెడ్, ఈ బ్రెడ్ ఎక్కడ తెలుసా, నిన్న మా మేడానికి ఆఫీస్కి పెట్టింది. మేడం ఎందుకో తినలేదు, లోపల కొడుగుడ్డ అయ్యోని తెరికి పెట్టారు. అందరికీ ఒక మాట చెప్పాలి, ఈ కోయిట్కి వచ్చిన తర్వాత అస్సలు బ్రెడ్ కానీ కుబ్బుస్ కానీ ఏం తిన్నాను. వాటర్ వేసుకొని అన్నం వేసుకొని ఎర్రగడ్డ నంచుకొని 6-7 నెలలు తిన్నాను. ఫస్ట్ స్టార్టింగ్ అంటే 22 years బ్యాక్ నేను చెప్పేది. అయితే 5 నెలలు కంటిన్యూగా తిన్నాను. 6 నెలల్లో మా మేడం వచ్చింది. నేను మిషప్లో 5 సంవత్సరాలు చేశాను. ఆ మామ వచ్చింది, బాగా పెద్దదన్నమాట. వచ్చి నువ్వేం తింటావు రీక్ అనేది. రీక్ అంటే ఏంది మామ అని చెప్పి ఇటు చూసినాను. అక్కిల అనింది. నేను అప్పుడన్నా ఇటు చూపించిన గిన్నెని వాటర్ ఉప్పు వేసుకొని మామిడికాయ ఊరికాయ పక్కలో నుంచుకొని ఇక్కడ బట్టలు అమ్ముతారు కదా, అది తింటాను నేను. అయితే అది మైసీర్ అని చెప్పానండి. మాకు కవి అయింది అని చెప్పేసానండి. ఎందుకంటే అప్పుడు బాగా సన్నగా ఉన్నాను అనమాట. నాకు 26 అట్లా ఉండింటుంది అప్పుడు వయసు. అయితే తను అనింది, నువ్వు లెమన్ పూసుకొని ఈ బ్రెడ్ ఇది మారుగా బ్రెడ్కి తనే బ్రెడ్ ఇట్లా చేతికి తీసుకువచ్చి లెమన్ పూసి నా చేతికి ఇచ్చింది వేడి చేసి. ఇది నువ్వు ట్రై చెయ్యి, నీకు టేస్ట్ బాగుంటే మళ్ళీ రేపు తింటూ అని చెప్పని అట్లా కొద్దిగా ఆ మామ నన్ను సొంత కూతురులాగా నన్ను బాగా చూసుకున్నారు. ఒక హాలిడే లేదు కానీ నేను బాగా చూసుకున్నారు ఆ ఇంట్లో వాళ్ళు. ఆ బాబా మిలిటరీ పోలీసు, 5 మంది కూతుర్లు, ఒక అబ్బాయి, 6 మంది. మిషప్లో గత 4లో చేసినాను నేను. అది అట్లా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమైన మాట ఏమంటే, నాకంటే ఒకే ఆశ. చాలామందికి కోయిట్లో మన ఇండియా నుంచి కోయిట్కి వచ్చినప్పుడు చాలామందికి ఆశలు ఉంటుంది. మనం ఇల్లు కట్టాలి, పిల్లకాయలకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని చదివించాలి, ఇంకేదన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి, మనం గోల్డ్ కొనుక్కోవాలి. ఇలా కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నాకైతే మాత్రం బంగారు కొనుక్కోవాలని ఆశ లేదు, ఇల్లు కట్టుకోవాలని ఆశలే లేదు. ఎందుకంటే ఎప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, ఎప్పుడో నిదానంగా కట్టుకుంటామని అనుకున్నాను. కానీ మా అమ్మ కోరిక నెరవేరాలని నా కోసం ప్రార్థన చేసే మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. నేను ఎప్పుడంటే మీకు నేను రుణపడి ఉంటాను. నాకు ఎవరు లేదనే ఫీలింగ్ నిజంగా నాకు లేదు. నేను అసలు ఏడ్చేదాన్ని కాదు. ఇప్పుడు దాదాపు ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 5 months అవుతుంది. December 25 నేను ఈ షార్ట్ వీడియోలు పెట్టేది నేను స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ December 25. అయితే ఇప్పుడు 5 months నుంచి నేను వీడియోస్ పెట్టుకుంటున్నాను. సో నాకైతే మాత్రం నిజంగా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఏమంటారు, కొంచెం ఏదో బెంగగా అలా పిరిగిదానిలాగా నాకు ఏం చేత కాకుండా అలా ఉండింది. కానీ నా ఫ్రెండ్స్ నాకు బాగా ఫుల్గా సపోర్ట్ చేస్తారు, నాకు అన్నీ చెప్పించారు. ఫోన్ గురించి నాకు పెద్దగా